పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును చదవగా విందాం. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనమును 12వ వచనమును చదవగా విందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అనెను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అందరం కూడా కలిసి వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం ఈ కీర్తన పుస్తకాల్లో 186వ పాటను పాడుకుందాం. చిన్న పాటల పుస్తకాలు మీ వద్ద ఉన్నట్లయితే 186. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం అనే కీర్తన పాడుకుంటూ ప్రభునామమును మహిమ పరుచుకుందామండి. 186వ పాటను తీసి అందరూ కూడా అనుసరించవలసిందిగా కోరుచున్నాను. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. అపవాది క్రియలందు బందీనైతి, కృప చూపి నన్ను విముక్తుని చేయుము. అపవాది క్రియలందు బందీనైతి, కృప చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రసాదించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. చెదరిన నీదు ప్రతిరూపం
నాపై సరి చేసి ముద్రించు దేవా, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాల సమయమున ప్రభు వారి యొక్క పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగుననే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు, స్థానిక సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. దేవుని మహోన్నతమైన కృపలో దేవాతు దేవుని పాద సన్నిధానానికి మరి యొక్క దినము మనం అందరము సజీవులుగా చేరి ఆయన సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యము, ధన్యత ఉదయకాలముననే ఆయన యొక్క ముఖ దర్శనము చేసుకోగలిగే భాగ్యము ఆ దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహింపజేసినందులకై దేవాతి దేవునికి నేను ప్రత్యేకముగా కోటానుకోటి వందనాలు మనందరి పక్షమున తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు మనము ధ్యానము చేసుకుంటున్న వాక్య భాగము ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము. ఈ అధ్యాయము ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టమైన అధ్యాయము. ఎంతో మధురమైనటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. ఏమిటి ఈ యొక్క అధ్యాయంలో మనము ధ్యానం చేసుకోబోతున్న వాక్య భాగము? ఇందులో ముఖ్యముగా అబ్రహాము దేవుడు ఎడల చూపించినటువంటి విధేయత, అలాగుననే దేవుడు పెట్టిన పరీక్షలలో నెగ్గటం, అలాగనే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎడల చూపించిన విధేయత ఈ వాక్యంలో మనకి కనపడుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ వాక్య భాగంలో నుంచి మనం ఈ రోజున చాలా సంగతులు అనేటువంటివి ఉన్నాయి. కుదిరితే ఉన్నటువంటి మన సమయంలోనే వీటన్నిటిని నేను కవర్ చేయాలని చూస్తాను. ఈ మొదటి వచనం దగ్గర నుండి మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను.
ఏమిటి ఇక్కడ చదివినటువంటి ఈ లేఖన భాగములో మనం చూసేటువంటిది? దేవాతి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఆ పిలిచినటువంటి దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదిస్తాను, గొప్ప సంతానమును ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అబ్రహామును పిలిచినటువంటి దేవుడు ఈ రోజును కూడా పిలిచి ఏమంటున్నాడంటే, ఇదిగో ఎట్లనగా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు కుమారుని అని అంటున్నాడు. అయితే దీనికి ముందు ఒక పదం వాడాడు. ఏమిటి? అబ్రహాము, దేవుడు అబ్రహాముని పరిశోధించెను అనేటువంటి మాట. దేవుడు అంటే ఎవరినంటే అబ్రహామును పరిశోధించెను. పరిశోధన అనేటువంటి పదానికి హిబ్రూలో చెప్పబడినటువంటి పదం ఏమిటంటే నిస్సా అనే పదం చెప్పారు. నిస్సా అనగా అర్థం ఏమిటి? దాని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటి? భక్తులు చెప్పినటువంటి అర్థం ఏమిటనంటే, ఒక వస్తువు యొక్క నాణ్యతను గమనించటము అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇప్పుడు ఒక వస్తువు యొక్క నాణ్యతను గమనించటము లేకపోతే పరీక్షించటము అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము యొక్క నాణ్యత, విశ్వాసం యొక్క నాణ్యత, ఇతను ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? పిలిచినటువంటి అబ్రహామా అని పిలిచాడు. చిత్తము ప్రభువా అన్నాడు. అన్న తర్వాత అబ్రహాం చెప్పిన మాటలు ఏమిటి? ఏ మాటలు చెప్తూ ఉన్నాడు అబ్రహాంతో? దేవాతి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి? ఇప్పుడు అంటున్నటువంటి మాటలు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని. ఈ పాయింట్ను కూడా మనం మనసులో పెట్టుకోవాలి. అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ఇస్సాకు పుట్టక మునుపు ఇస్మాయేల్ అనేటువంటి వాడు పుట్టాడు. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడే అని అంటున్నాడు. ఎందుకు? హాగర్ అనేటువంటి దాసీకి పుట్టినటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతడు నీ సంతానమే కానీ అతడు నీ సంతానం అనబడదు. అందుకని అతను పంపించేసేయి. వాగ్దాన పుత్రుడు మాత్రమై ఉన్నటువంటి ఇస్సాకు మాత్రమే నీ సంతానం. ఇప్పుడు నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి తరువాత ఏమంటున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకుని అని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు భక్తులు ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని ఏమని తెలియచెప్పారు అనంటే, పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైనటువంటి యేసుని ప్రేమించినట్లుగా అని చెప్పాడు. ఈ పర్టికులర్గా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అన్న తర్వాత నీవు ప్రేమించు ఇస్సాకుని అని అంటాడు దేవుడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకునిరా అంటే ఏ విధంగా? పరలోకపు తండ్రి కూడా చెప్తాడు కదా, ఆయన బాప్తిస్మము పొందినప్పుడు యోర్దాను దగ్గర, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెబుతాడు. అంతగా తన కుమారుణ్ణి ప్రేమించిన పరలోకపు తండ్రి ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, ఏ రీతిగా అయితే తన కుమారుడైన యేసును ప్రేమించుచూ ఉన్నాడో, అబ్రహాము కూడా లేక పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమించటంలో ఉద్దేశం కూడా ఇంకా ఏమిటి? నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన పాలు విడిచిన తరువాత ఎలా చేశాడంట? గొప్ప విందు చేశాడంట. ఆ విందు జరుగుతుందండి అని చెప్పుకోవటం చాలా సందర్భాలు, కానీ గొప్ప విందండి, ఆ పెళ్ళికి వాళ్ళు ఎలా చేశారనుకున్న ఊరంతటిని పిలిచారండి అని అంటారు. చూసావా? అంటే తన కుమారుడు పైన ఆయనకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైతే ఉన్నదో అదంతయు కూడా చూపించుకున్నాడు నిన్న 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత ప్రేమిస్తూ ఉన్నటువంటి కొడుకుని తీసుకొని వచ్చి మోరియా పర్వతము దగ్గర, ఇక్కడేమో చూడండి, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. మోరియా మరి దేశములో నేను చూపించే ఒక పర్వతాలలో
నువ్వు అతన్ని బలి ఇవ్వాలి అన్నాడు. మోరియా అనేటువంటి మరి ఈ యొక్క చక్కని ప్రదేశాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఇది ఎక్కడ ఉన్నది, ఏ ప్రదేశంలో ఉన్నది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ఇది ఉన్నటువంటి ప్రదేశము, ఇది ఉన్నటువంటి స్థలము గురించి కొద్దిగా ధ్యానం అన్నటువంటిది చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయ నిర్మాణం అన్నటువంటిది జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఏది? ఒకానొక సందర్భంలో 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 9 నుండి 21 వచనాల వరకు మనం చూస్తున్నప్పుడు రాజైన దావీదు ఒక మరి ఫూలిష్ పని అనేటువంటిది చేశాడు. ఏమిటి ఆయన చేసినటువంటి పని? ఆయన చేసినటువంటి పని ఏమిటనంటే తన యొక్క మరి సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో యోవాబు అనేటువంటి వ్యక్తి, ఈ యోవాబు అనేటువంటి వ్యక్తిని పిలిచి ఆయనతో ఒక మాట చెప్పాడు. ఇదిగో నాయన, నీవు వెళ్ళి దేశమంతా కూడా తిరిగి నువ్వు జనాలను అనేటువంటి వారిని నువ్వు లెక్కించాలి అని చెప్పాడు. యోవాబు ఏమన్నాడంటే, అయ్యా వద్దు, ఈ పని మంచిది కాదు. ఈ లెక్కించటం అంటే ఏమనుకుంటున్నాడు దావీదు? అసలు ఏం చేయాలనుకున్నాడు దీనిలో? ఈ లెక్కల ద్వారా నా బలం ఎంత ఉంది, నా శక్తి ఎంత ఉంది అని చూసుకోవాలనుకున్నాడు దావీదు. అర్థమైందా? నా బలం ఎంత ఉందో, నా శక్తి ఎంత ఉందని చూసుకోవాలనుకున్నాడు దావీదు. ఇప్పుడు ఈ విధంగా అనుకున్నటువంటి దావీదు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఆ యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తిని పంపించి ఆ లెక్కలు మొత్తం తీసుకొని వస్తే ఆ యుద్ధమునకు పోగలిగేటువంటి వారు, కత్తి దూయగలిగేటువంటి వారు ఇశ్రాయేలీల్లో 8 లక్షల మంది ఉన్నారు. యూదుల్లో మరి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో చూస్తేనేమో కత్తి దూయగలిగినటువంటి వారు 5 లక్షల మంది ఉన్నారు. ఈ 8 + 5 కలిపితే 13 లక్షల మంది ఉన్నారు. వామ్మో, ఎంత సైన్యం ఉన్నదా నాకు అనేసి గుండెల మీద చేయి వేసుకొని అవిసిపోయాడు. ఎవరో? రాజు అయినటువంటి దావీదు. అది దేవునికి నచ్చల. దేవునికి ఎందుకు నచ్చలేదు? దావీదునకు ఉన్నటువంటి బలము ఎవరు? దేవాతి దేవుడే. జ్ఞాపకం చేసుకోవాలి. దావీదునకు ఉన్నటువంటి బలము దేవాతి దేవుడే. దేవుడే దావీదునకు బలము. కానీ ఇప్పుడు ఈ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఆ బలమై ఉన్నటువంటి దేవుణ్ణి అవమానపరుస్తూ తన సైన్యం ఎంతో తెలుసుకోవాలనుకున్నందువలన దేవుని ఉగ్రత అనేటువంటిది వచ్చి దేవుడు ఆ దేశం అంతటికి కూడా తెగులు అనేటువంటిది తీసుకొని వచ్చాడు. ఈ తెగులు ఎక్కడి దాకా దేవదూత వచ్చి తెగులు అనేటువంటిది పంపిస్తూ ఉండగా ఆ తెగులు ఎక్కడికి వచ్చి ఆగింది అనంటే, యబూసీయుడైనటువంటి ఓర్నాను అనేటువంటి వాడి పొలము దగ్గరకు వచ్చి ఆగింది. అర్థమైందా? ఆ కళ్ళము దగ్గరకు వచ్చి ఆగింది. ఈ యబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళము ఎక్కడ ఉన్నది? 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చదివితే, యెరూషలేములో మోరియా ప్రాంతములో ఈ యబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళము ఏదైతే ఉన్నదో అక్కడ దావీదు తెగులు ఆగిపోయినందువలన దేవునికి బలిపీఠము కట్టి ఆ పొలమంతా కూడా కొని దేవుని యొక్క ఆలయం అనేటువంటిది నిర్మాణం అన్నటువంటిది చేశాడు. అది ఈరోజు నేను మోరియా పర్వతాన్ని గురించి చెప్పటానికి, ఆ దేశము గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ప్రదేశము ఏమైతే ఉన్నదో, అలాగనే మొదటి దేవాలయము ఎక్కడైతే నిర్మించారో అలాగనే మరలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యెరూషలేములోనే ఈ కల్వరి కొండ ఏదైతే ఉన్నదో, గొల్గొతా కొండ ఏదైతే ఉన్నదో, అక్కడ ఏం చెప్పాడు దేవుడు? మోరియా దేశంలోనికి వెళ్ళి నేను చూపించు పర్వతములలో ఒక దాని మీద నీవు ఇస్సాకును బలి అన్నటువంటిది నువ్వు ఇవ్వాలి అని అన్నాడు. అది ఎక్కడ ఉంది అని అంటే, ఈ ఇస్సాకు బలి ఇచ్చినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, యెరూషలేములో దేవాలయము, మొట్టమొదటి దేవాలయము కట్టిన ప్రదేశము. అలాగనే ఈ రాయిలాగనే, అంటే ఇదే సేమ్ రాక్, అంటే ఏంటి, అదే పర్వతము దగ్గర అదే యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో ప్రాణం అన్నటువంటిది పెట్టాడు అనేటువంటిది భక్తులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం.
అది ఈ యొక్క మోరియా పర్వతమునకు ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. అది ఎందుకు నేను చెప్పానో తర్వాత మనము ఆలోచన అన్నటువంటి చేసుకుందాం. ఇప్పుడైతే ఒక ప్రశ్న ఏమిటి దీనిలో నుంచి బయటపడేటువంటి ప్రశ్న, దేవుడు నరబలులని కోరుకుంటాడా? ఇప్పుడు ఎవరిని అడిగాడు బలి ఇయ్యమని? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు అదిగో మోరియా దేశములో తీసుకొని పోయి నేను చూపించే పర్వతాలలో ఒక దాని మీద వారిని నువ్వు బలి ఇవ్వాలి అని చెప్పారు. దేవుడు వాస్తవంగా నరబలి అనేటువంటి దాన్ని కోరుకుంటాడు. కోరుకోకపోతే మరి ఎందుకు ఇస్సాకును బలి ఇవ్వమని అన్నాడు? వాస్తవం ఏమిటి? ఆయనకు నచ్చినటువంటి బలి ఏమిటి? విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగినటువంటి మనస్సే ఆయన ఇష్టపడేటువంటిది. మరి ఇప్పుడు ఈ బలి ఎందుకు కోరుకున్నాడు? కారణం ఏమిటి? మొదటలో కొన్ని పదాలు వాడాడు దేవుడు. ఏం పదాలు వాడాడు? నీవు ప్రేమించు నీ కుమారుని. అబ్రహామునకంట 100 ఏళ్ల ప్రాయంలో ఇస్సాకు పుట్టాడు కదా. పుట్టిన తర్వాత ఆ ఇస్సాకుని ఎంత ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడంటే చెప్పలేనంత ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడు. ఎంతో భయంకరమైనటువంటి ఆ ప్రేమలో మునిగిపోయి ఇక దేవుణ్ణి పట్టించుకోవటమే మర్చిపోయినటువంటి వాడిలాగా మారిపోయాడు అబ్రహాం. అర్థమైందా? అంటే దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉన్నది, కానీ అన్నిటికంటే మిన్నగా తన కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రేమించటమే ప్రారంభించాడు. అందుకనే దేవుడు మెన్షన్ చేశాడు. ఏమని నీవు ప్రేమించువాడు అని అన్నాడు. అర్థమైందా? నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి. నువ్వు నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ఎందుకు ఈ బలి? పైన ఏమని హెడ్డింగ్ ఇచ్చాడు? మొదటి వచనములో దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దేని కొరకు? ఈ బలి నరబలి కావాలని కాదు. ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఇతన్ని పరిశోధించాలి. ఇతనికి నా మీద ఉన్న గౌరవం ఏమిటి, భక్తి ఏమిటి, విశ్వాసం ఏమిటి నేను తెలుసుకోవాలి. ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు కూడా నరబరులు కోరుకుంటాడు అని అనుకోవద్దు. దయచేసి దీని కాంటెస్ట్ మొత్తం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఆయన అడిగింది ఏమిటి అని అంటే అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఒకవేళ దేవుడు నిజంగానే ఇస్సాకును బలి కోరుకున్నట్లయితే నిన్నటి రోజున ఏమని చెప్పాడు? 21వ అధ్యాయంలో ఆ ఇస్మాయేలుని ఆ ఐగుప్తు దాసిగా ఉన్నటువంటి హాగర్ను పంపించేసాయి. ఏమన్నాడు 12వ వచనంలో? అంటే ఇదిగో ఇస్సాకు వలన పుట్టినదే నీ సంతానం అనబడును, నీ వారసత్వం అనబడును అని అన్నాడు. దానిని నేను ఇస్తానని దేవుడు అన్నేళ్లుగా చెప్పినటువంటి దేవుడు ఆ పుట్టిన కొడుకుని లేపేస్తాడా? చంపేస్తాడా? అర్థమవుతుందా మీ అందరికీ? ఎన్నేళ్లుగా నేను నువ్వు రా అని చూపించి ఆకాశ నక్షత్రాలన్నిటిని చూపించి ఇసుక రేణువులన్నిటిని చూపించి నీ సంతానము ఈ రీతిగా ఉండును అని చెప్పిన దేవుడు ఈ రోజున ఆ కుమారుణ్ణి చంపివేస్తాడా? లేక పుట్టిన వాగ్దాన పుత్రుడేనయ్యా, అతడే నీ కుమారుడు అని చెప్పినప్పుడు అతన్ని ఎలాగ ప్రభువు వారు బలి తీసుకుంటాడు? కానే కాదు. అబ్రహామును పరీక్షించటానికి, పరిశోధించటానికి, అతని యొక్క విశ్వాసపు నాణ్యతను బయటకు తీయటానికి దేవుడు రకరకాలైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అందులో అబ్రహాము నెగ్గాడు. ఉదయమునే లేచాడు. ఏంటి చూడండి, అక్కడ 3వ వాక్యం నుండి చదువుకుందాం. ఏమిటంటే అప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. తెల్లవారినప్పుడు ఏం చేశాడంట? అబ్రహాము లేచాడంట. ఎవరైనా సరే అంత ఎర్లీగా లెగుస్తారా? ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక పక్కేమో దేవుడు ఏం చెప్పాడు?
నీ కొడుకుని తీసుకొచ్చి బలి ఇవ్వయ్యా అని అన్నాడు. ఈ బలి ఇవ్వని చెప్పినప్పుడు రాత్రంతా కూడా ఏంటి నా ప్రభు ఏంటి కొడుకుని ఇవ్వమన్నాడు, కొడుకుని ఇవ్వమన్నాడు, కొడుకుని ఇవ్వమన్నాడు. ఇచ్చిన కొడుకుని ఇచ్చినట్టుగానే దేవుడు తీసుకుంటూ ఉన్నాడే అనేటువంటి ఒక దిగులు, విచారం అనేటువంటిది కూడా ఏమి లేదు అబ్రహాములో. తెల్లవారినప్పుడు అనగా అర్థం ఏమిటంటే, నా దేవుడు నాకు చెప్పాడు, నా దేవుడు చెప్పింది నేను చెయ్యాలని ఉదయమునే లేచి గాడిదకు గంత కట్టి ఇంకా ఏం చేశాడంట, పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని, ఎవరైతే బలి ఇవ్వాల్సినటువంటి ఈ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అయి ఉన్నటువంటి ఇస్సాకును వెంటబెట్టుకొని, పనివారిని కూడా తోడు తీసుకొని, కట్టెలు చీల్చి కత్తి పట్టుకొని, అగ్ని కూడా తీసుకొని ఉదయమునే లేచి రెడీగా ఉన్నాడు దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాలి అని. ఏది ఏమైనా కానీ భూమి మీద దేవుని కంటే మిన్నైనటువంటిది, గొప్పది భూమి మీద ఏది లేదు. అది నా కుమారుడు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, ఆయనకు మించినది లేదు. అబ్రహాము దేవుని యొద్ద ఎంతగానో వాపోయాడు, ప్రభువా నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటయ్యా, కుమారుడు లేకపోతే నా పనివాడే కదా వీటన్నిటికీ కర్త అవుతాడు కదా అని చెప్పినటువంటి అబ్రహాం ఈ రోజున ప్రభు నా కుమారుణ్ణి బలి ఇవ్వమని అడిగాడు, నేను తీసుకుని పోయి ఇచ్చి వేస్తాను. ఎంత సమర్పణ, ఎంత భయభక్తులు దేవుడంటే అబ్రహాముకి. పనివారిని కూడా తీసుకొని పోయాడు, తీసుకొని పోతూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి అక్కడ చూడండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఈ మాట మీరు విన్నారా? ఏం అర్థమైంది ఈ మాటలో మీకు? ఏమి గమనించారు దీనిలో? అబ్రహాము ఉదయాన్నే లేచాడు, దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళటానికి 3 దినములు పట్టింది. ఈ 3 దినాలను అలా పక్కన పెట్టేసి ఉంచుతా. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి, నేను అన్ని స్కిప్ చేసుకుంటూ అవసరమైన వాటినే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో ఈ మొత్తం చెప్పాలంటే కుదరదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటనంటే, అబ్రహాము దేవుడు చూపించినటువంటి ఆ ప్రదేశము దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పనివారు ఇద్దరితోటి ఏమంటున్నాడు, మీరు ఇక్కడనే ఉండండి. అంతవరకు బాగానే ఉంది, మీరు ఇక్కడనే ఉండండి. తర్వాత ఏమని చెప్తున్నాడు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి, తర్వాత ఏమంటాడు, మరలా మీ యొద్దకు వచ్చేదము. ఏ పదం అది? వచ్చేదము అనేటువంటి పదం ఏమిటి? వచ్చేదము అనేటువంటి పదం ఏంటి? బలి ఇవ్వటానికి ఎవరిని తీసుకొని పోతున్నాడు అబ్రహాము? ఎవరిని తీసుకొని పోతున్నాడు బలి ఇవ్వటానికి? తన కుమారుణ్ణి తీసుకొని పోతున్నాడు. వింటున్నారా వాక్యం? తన కుమారుణ్ణి తీసుకొని పోతున్నాడు. అక్కడ కుమారుణ్ణి తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఏమంటారు, బలిపీఠం అన్నటువంటిది కట్టి ఆ దహన బలి ఎవరిని అర్పిస్తాడు? ఇస్సాకును అర్పించేస్తాడు. తిరిగి మరలా ఎవరు వస్తారు? ఒకవేళ వస్తే ఇస్సాకు అక్కడ అయిపోయినప్పుడు ఈడకు వచ్చేవాళ్ళు ఎవరు? తిరిగి అబ్రహాము మాత్రమే వస్తాడు. ఏం అర్థం కానట్లు మొఖాలు పెడతారే, అర్థమవుతుందా? అక్కడ ఆల్రెడీ బలి అయిపోయాడు ఇస్సాకు. తిరిగి ఎవరు వస్తారంటే అబ్రహామే వస్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు పని వాళ్ళతోటి? వచ్చేదము అని అన్నాడు. అంటే సింగులర్ వర్డ్ అనేటువంటిది వాడకుండా అక్కడ ప్లూరల్ వర్డ్ వాడుతున్నాడు, మేము తిరిగి మరలా వస్తాము. అంటే అబ్రహాములో దాగిన నా దేవుడు అడిగాడు, కాబట్టి నా దేవునికి నేను ఇచ్చివేయాలి. నా దేవుడు అడిగాడు కాబట్టి నా దేవునికి ఇవ్వాలి. ఆ ఇచ్చే అర్పణలో ఏంది? ఏ మాత్రము సంకోచము లేదు. ఉదయమునే లేచి దేవుని కొరకు సిద్ధపడ్డాడు. అంటే నా దేవుడు అడిగినటువంటి ఆ అర్పణ నేనైతే ఏది ఇచ్చేసి వేయాల్సిందే. నా దేవుని కంటే మిన్నైనటువంటిది ఏదీ లేదు. అంత సమర్పణ.
పని వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో మేము వెళ్తాం, అక్కడికి వెళ్ళి మొక్కుతాం, మొక్కి మరలా మేము వస్తాం. అది అక్కడ గమనించవలసిన విషయం. వచ్చేదము, లేకపోతే అక్కడ ఏమనాలి, వచ్చేదను అనాలి. అక్కడికి మొక్కి నేను మరలా వచ్చేదను అనాలి, కానీ మేము వచ్చేదము అంటే అర్థం ఏమిటి? నా దేవుడు వాగ్దాన పుత్రుడుగా నాకు ఇచ్చిన ఈ కుమారుణ్ణి ఆయన ఏమాత్రమును కూడా వదిలిపెట్టడు. బలి అనేటువంటిది తీసుకోడు. కానీ ఒకవేళ బలి తీసుకుంటున్నా సరే నా దేవుడు తిరిగి నా కుమారుణ్ణి మరలా జీవింప చేయగలడు. అదే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీ కొరకు నేను చదువుతాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చదువుకుందాం. ఆ మాటల్లో దాగినటువంటి ఆ 11వ అధ్యాయము 17, 18 వచనాలను 19 వచనాలను చదువుతాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. ఏమిటి ఇక్కడ చదివినటువంటి వాక్యములో అర్థము? నా దేవుణ్ణి బలి అన్నటువంటిది దేవుడు కోరుకున్నాడు, కానీ ఆయన ఉద్దేశంతో బలి అర్పించటానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు గురించి అబ్రహాము ఆలోచించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటనంటే, నా దేవుడు ఒకవేళ నా కుమారుణ్ణి బలి తీసుకున్నా ఆ బలి అర్పణ అయిన తర్వాత ఆ మృతుడుగా ఉన్నటువంటి వాడిని కూడా నా దేవుడు లేపుతాడు అనే విశ్వాసముతో కొడుకుని తీసుకుని పోయాడు. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అడిగాడు, బలి తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత మరలా తిరిగి వాడికి జీవాన్ని ఇస్తాడు. ఆయన ఎలా అనుకోగలిగాడు ఈ విధంగా అబ్రహాము? ఎందుకంటే సమస్త జీవమునే కోల్పోయి శక్తిహీనుడుగా ఉండి బలము లేనటువంటి వాడుగా ఉండి బలము ఉడికినటువంటి వాడుగా ఉన్న ఆ వయసులోనే నా దేవుడు నాకు నా భార్యకు కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి దేవుడు ఈ చనిపోయిన వాడిని కూడా ఒకవేళ చనిపోతే బలి కోరుకుంటే తిరిగి ఆ బిడ్డను కూడా తిరిగి నా దేవుడు ఇవ్వగలడు. అంత అద్భుతకరుడు, అంత శక్తిమంతుడు అని చెప్పాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఆ నమ్మకంతో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడైతే ఇక్కడ ఒక విషయం ఏమిటి అని అంటే, ఈ వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడు యొక్క పరిస్థితిని చూద్దాం. ఏమిటి? 6వ వచనం నుండి చదువుకుందాం. కొద్దిగా నేను క్లుప్తంగానే ముగించడానికి చూస్తా. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఏమిటి ఇక్కడ చూస్తుంటే, వాస్తవానికి ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన అన్నటువంటిది చేస్తే ఇదంతయు కూడా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇస్సాకులో భక్తులు ఎప్పుడు కూడా ఇస్సాకుని యేసుక్రీస్తు ప్రభువు వారికి ముంగుర్తుగా పోల్చేవారు. ఇక్కడ అబ్రహామునేమో పరలోకపు తండ్రికి ముంగుర్తుగా చెప్పేవారు.
ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి? ఆ పర్వతము మీదకి ఇస్సాకు కట్టెలను తీసుకుని మోసుకొని పోయాడు. వింటున్నారా జాగ్రత్తగా? అలాగని యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ అనే కట్టెను మోసుకొని పైకి వెళ్ళాడు. రెండవది, తండ్రి ఏమని కోరుకున్నాడు? పరలోకపు తండ్రి యేసు ప్రభువు వారిని నువ్వు లోకములోనికి వెళ్ళాలి, సర్వ ప్రజలకు నువ్వు బలి అర్పణ అన్నటువంటిది అవ్వాలి అని కోరుకున్నాడు. ఇక్కడ ఇస్సాకు కూడా కోరుకున్నటువంటి ఇస్సాకును కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్నగారు పైకి తీసుకొని పోయి కాళ్ళు చేతులు అన్నటువంటివి కట్టివేసి బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి దాని మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా పెట్టాడు. వాస్తవంగా మీరు ఇమాజిన్ చేయండి, యూదులైనటువంటి స్కాలర్స్ ఏమని చెప్పారనంటే, కొంతమంది యూదా స్కాలర్స్ అంటే వాళ్ళు హిబ్రూలుగా ఉన్నటువంటి హిబ్రూ స్కాలర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమని అన్నారంటే, ప్రిడిక్షన్ చేశారు ఒక విషయం. అప్పటికి ఇస్సాకు నాకు ఒక 25 సంవత్సరాలు ఉంటవి అని చెప్పారు. కానీ చాలామంది మోస్ట్ ఆఫ్ ద బైబిల్ స్కాలర్స్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇస్సాకు పక్కాగా టీనేజ్లో ఉన్నాడు అని అన్నారు. ఎందుకు ఈ మాట మీరు అర్థం చేసుకోవాలంటే, ఒక కొండ మీదకి ఒక చిన్న పిల్లవాడు, 7-8 సంవత్సరాల పిల్లవాడు ఎంత కట్టెల మోపును, బలిపీయటానికి కావలసినంత కట్టెల మోపును మోసుకొని పోగలడా? పాలేడు కదా. అంటే అప్పుడు అతని వయసు ఎంత? దగ్గరగా ఈ అర్పణ దేవుడు కోరినటువంటి సమయంలో ఇస్సాకు అర్పణ 15 నుంచి 18 వయసు మధ్య ఉంటుంది అని చెప్పారు. 18 ఏళ్ల వయసు కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి ఇస్సాకు ఏమండి, కాళ్ళు చేతులు అన్నటువంటిది వాళ్ళ నాన్న అప్పటికి 18 ఏళ్ళు అని అనుకుంటే, అబ్రహాముకి ఎన్నేళ్ళు ఉంటాయి? 118 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే 100 ఏళ్ళు అప్పుడు పుట్టాడు కాబట్టి. 118 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడంటే వారి ఏంటి, ఆ 3వ కర్ర కూడా పట్టుకొని పైకి ఎక్కేటువంటి వాడు అయ్యాడు. ఈ కుర్రవాడు ఏమైనా చేయొచ్చును కదా. నా కాళ్ళు చేతులు నువ్వు కట్టి వేస్తావా? ఏమండి, నా కాళ్ళు చేతులు అనేటువంటి వాటిని నువ్వు కట్టి వేస్తావా? నన్ను చంపబోతున్నావా నువ్వు అనేసి ఆ ముసలివాడైనటువంటి తండ్రిని అలాగ నెట్టివేసి పరిగెత్తవచ్చు కదా. కానీ నా తండ్రి కాళ్ళు చేతులు కట్టేస్తున్నాను. అందుకని ఇస్సాకు అంత మంచి కొడుకు ఎవరు లేరంట భూమి మీద. ఇస్సాకు అంత మంచి కుమారుడు ఎవ్వరు లేరంట. అంత విధేయత కలిగినటువంటి కొడుకు అంట తండ్రికి తల్లికి. వాళ్ళు ఏమైతే చెబుతారో అదే వినేవాడంట ఇస్సాకు. ఈ ఇస్సాకు ఎలాగైతే దేవుడికి తండ్రికి అయినటువంటి అబ్రహాముకి విధేయత చూపించాడో, ఇందాకల కట్టెలు మోసుకున్నాడు, సిలువ మోసాడు అనే సాదృశ్యం చెప్పాను, మీకు గుర్తుందా? ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఆ పరలోకపు తండ్రికి కుమారుడైన యేసు ఎలాగైతే విధేయత చూపించాడో అలాగనే ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహామునకు విధేయత చూపించాడు. బలి అవ్వటానికి ఇష్టపడ్డాడు. తనకు తానుగా బలి అన్నటువంటిది మా నాన్నగారు చేస్తున్నాడు, నేను దీనికి లోబడాలి. అలాగనే ఆ కొండ దగ్గరకు వాళ్ళు వెళ్ళినప్పుడు 3 దినములు అయిపోయిన తర్వాత 3వ దినమున అతడిని బలిపీఠం మీద పెడితే పరలోకము నుండి దేవదూత వచ్చి ఆగు అని అంది. చంపబాకనగానే ఆ బలిపీఠం మీద చావుకు వెళ్ళినటువంటి వాడు తిరిగి లేచాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో ప్రాణము పెట్టి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఎంత విధేయత కలిగిన కుమారుడో, ఎంత విధేయత కలిగినటువంటి తండ్రో. దేవా నాయనా, ఏది నాయన గొర్రెపిల్ల ఏది అని అంటే యెహోవా చూసుకుంటాడు నాయన. అందుకనే యెహోవా ఈరే అని చెప్పాడు. యెహోవా ఈరే అనగా అర్థం ఏంటి? యెహోవా చూచుకొనును. ఏం చూసుకుంటాడు? అసలు గొర్రెపిల్లవు నువ్వు కాదు నాయన, నాకు తెలుసు. అసలు గొర్రెపిల్ల ఇదిగో రేపటి రోజున నా తర్వాత 2000 సంవత్సరాల తర్వాత, ఇదిగో 4000 సంవత్సరాల తర్వాత వచ్చేస్తాడు. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల తర్వాత వచ్చి వేస్తాడు. ఆ గొర్రెపిల్లని ఇప్పుడే దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు.
అప్పుడు ఈ నరకవద్దని చెప్పిన తర్వాత ఆ పొదల్లో ఒక గొర్రె పిల్ల కనపడింది. దాన్ని తీసుకొని వచ్చి బలి ఇవ్వు. అబ్రహామా, ఈ పరీక్షలో నువ్వు నెగ్గావయ్యా. ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంక టైం అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. దీనివలన నువ్వు దేవుడు అంటే భయపడేటువంటి వాడు అని నాకు అర్థమైంది. నేను నిన్ను ఇంకా విస్తారంగా ఆశీర్వదిస్తాను, ఇంకా విస్తారంగా నేను దీవిస్తాను. సో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏందో తెలుసునండి, ఆయన తప్ప మనకి ఇంకా శ్రేష్టమైనటువంటిది ఏది కూడా లేదు. దేవునికే ప్రథమ తాంబూలము మనం ఇవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికే. ఆయన ఏది ఆయన విషయంలో మనం తక్కువ చేయకూడదు. తన కుమారుణ్ణే అబ్రహాము ఇచ్చివేయటానికి సిద్ధపడినటువంటి వాడు. మనము ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి మన యొక్క జీవితం ముందు అర్పించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభు కోరుకునేటువంటిది అదే. ఆ బలి కాదు, దహన బలి కాదు ఆయన కోరుకుంది. అర్థమైందండి? ఆయనకు విరిగి నలిగిన మనస్సు కోరుకున్నాడు. ఈరోజున అబ్రహాము యొక్క పరిశోధనలో దేవుడు అదే చూశాడు. పరిశోధించినప్పుడు అబ్రహాము నెగ్గాడు, నా దేవా నీకంటే నాకు ముఖ్యమైనది ఏది లేదు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడే వారముగా మనం ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, ఆయనకు అంతటిని కూడా మన జీవితం మొత్తము కూడా ఆయనకు సమర్పణ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. దేవుడి వాక్యము మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన దేవ, ఘనమైన తండ్రి, విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము యొక్క జీవితంలో గొప్ప నా తండ్రి ఇదిగో నాయన సందర్భాన్ని మేము ఈ రోజున అయ్యదిగో నా తండ్రి తెలుసుకున్నాం. అతనిలో ఉన్న సమర్పణ, అతనిలో ఉన్న విశ్వాసం, కుమారుడిలో ఉన్న విధేయత, అలాగనే యేసు పోలికలు ఇస్సాకులో నువ్వు మాకు చూపించినందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆనాడు ఆ మోరియా ప్రదేశములో నా తండ్రి ఇదిగో నాయన నీవు చూపించిన పర్వతము దగ్గర ఇదిగో నా తండ్రి నీ దేవాలయం నిర్మించబడింది. ఇస్సాకు బలి అర్పణ జరగబోయింది. అలాగని నీ కుమారుడైన యేసు కూడా ఆ ప్రదేశంలోనే, ఆ స్థలము, ఆ కొండ చర్యలలోనే అయ్యదుగో నా తండ్రి నాయన కల్వరి కొండగా ఉన్నటువంటి అక్కడ ప్రాణము పెట్టిన సందర్భాలు ఇవన్నీ నా తండ్రి ఒక నాయన ఇదిగో నా తండ్రి ఒక రక్షణ ప్రణాళిక ఇస్సాకు బలి అర్పణలో నువ్వు మాకు చూపించావు. అయ్యదుగో నా తండ్రి విన్న వాక్యము బిడ్డలందరి హృదయంలో భద్రపరచబడేటట్లుగా సహాయం చేయండి తండ్రి. ఉన్న సమయంలో ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఈ వాక్యం అందు దాగి ఉన్నవి. అవన్నీ కూడా ఇదిగో నా తండ్రి నీ బిడ్డలతో క్లుప్తంగా నా తండ్రి కొన్ని మాత్రమే మేము పంచుకోగలిగా. ఇంకను నాయన నీ చిత్తమైతే రానున్న దినాల్లో చక్కగా నా తండ్రి నీ బిడ్డలకు శ్రేష్టమైనటువంటి వాక్యములు అందించేటువంటి కృపా భాగ్యము ధన్యత మీరు మాకు దయచేయండి. అలాగనే ప్రభు ఇదిగో నా తండ్రి నాయన నీ ఉన్నతమైన కృపలో చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఈ దినము నాయన నీ బిడ్డలు వెళుతున్న పనులన్నింటిలో వారికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి. అలాగనే ఈరోజు స్పెషల్ డేస్ ఆయన ఇదిగో నా తండ్రి ముఖ్యంగా బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారిని దీవించండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో వాటి నుంచి విడుదల దయచేయండి. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని అలాగనే మరి నా తండ్రిదిగో నాయన మరి ప్రత్యేకంగా మా సంఘ బిడ్డలందరినీ దూర ప్రాంతాల్లో ఉండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మాటల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ అపరాధములను క్షమింపము, మమ్మల్ని శోధనలోనికి పోని ఇక దుష్టుని తప్పింపము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి తోడుగా ఉండి కాపాడునుగాక.
పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.